చాలా బాగుందండి. సంక్రాంతికి డబల్ ధమాకాలాగా ఉంది. సూపర్ ఉంది. కామెడీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి అదే డబల్ ధమాకా అంటున్నారు. సంక్రాంతికి డబల్ చాలా బాగుంది. విక్టరీ అనిపించుకున్నాడు. సూపర్, చాలా బాగుంది. అసలు ఆల్రెడీ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. సూపర్. బెస్ట్ అంటే నేను చూసింది ఇదే అండి. నేను చూసిన బెస్ట్. బ్రో సినిమా మీరు సంక్రాంతికి పోరా? అందరు ఎండే ఉంటారా? పోండి ఆ సంక్రాంతికి. పాపం ఊరు పిలుస్తుంది, థియేటర్ పిలుస్తుంది, వెంకీ మామ పిలుస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా మూవీ మూవీ మటుకు పర్వాలేదండి. మూవీ వాస్ గుడ్. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి కామెడీ బాగానే ఉండింది, నవ్వేశాను. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడ నవ్వదో చెప్పలేదు డైరెక్టర్. అండ్ ఇందులో ఓవర్ కన్వర్జేషన్ ఏంటి అని అంటే, ఆ పిల్లోడు వెంకటేష్ గారి కొడుకు యాక్ట్ చేసినట్టు ఆ పిల్లోడు కన్వర్జేషన్ మరీ ఓవర్గా ఉంది. అండ్ ఎనిమల్లో ఒక ఇది చేస్తాడు ఆ బుల్లెట్, అతన్ని కూడా కొద్దిగా కామెడీ ఓవర్గా ఉంది. బట్ సాయి కుమార్ గారిని తక్కువ చూపించారు. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. ఇద్దరి కొప్పుల మధ్య ఒక మొగుడు ఎలా నలిగిపోతాడో అనేటువంటిది రొటీన్ కావచ్చు, బట్ కొద్దిగా కొత్తగా ఏం కాదు. కానీ సంక్రాంతి పండుగ కొత్త కాబట్టి చూపించడం జరిగింది. మూవీలో మిస్టేక్స్ కూడా ఉన్నాయి కానీ బట్ ఎందుకులే మనం చూడలేదు. కనెక్ట్ అయితే బాగానే అయింది. సో ఓవరాల్గా మూవీ ఏంటి బాగుందండి, ట్రై చేయొచ్చు మీరు కూడా. బట్ ఖాళీగా ఉండి ఇట్లా మేకలు పెట్టుకుంటే సో ఇది కాదు, మన వెంకీ మామ గోదావరి సాంగ్ కష్టాల, వెంకీ మామ రాత్రి కష్టాల కోసం అప్పారావు అప్పడాలు ఇరిగిపోయినాయని కంప్లైంట్ చేయడం, పక్కోడు పెంకు పడిందని చేయడం, అది బాగానే అనిపించింది. ఆ సాంగ్ చూసి నాకు కూడా కనెక్ట్ అవ్వాలనిపించింది. బట్ పక్కన ఎవరు లేరు. సో ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. రైట్. సో ఇంకో విషయము, ఇందాక మూవీలో మూడు ఏవి బాగున్నాయి అన్నారు కదా, ఇది వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మనకు అదేది డాకు మహారాజ్ వచ్చేసి కమర్షియల్ మూవీ అండి. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్.